వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి వెలకులైజ్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారండి. యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు అనే జాబ్ రోల్ కోసం. ఈ జాబ్ రోల్ వచ్చేసి మీరు యాడ్స్ని రేట్ చేయాల్సి ఉంటుందండి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 35 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్. సో ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పర్ అవర్ మీరు చూసుకున్నట్లయితే 200 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఇది కంప్లీట్లీ టాస్క్ బేస్డ్ జాబు. ఓకే, అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటుంది. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి ఇది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెలోకలైజ్ అనే కంపెనీ వాళ్ళు యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు అనే జాబ్ రోల్ కోసం హైర్ చేసుకుంటున్నారు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉన్నది. ఇక్కడ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉన్నది, లింక్డ్ఇన్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు చేసుకోవాలనుకుంటే. ఓకే, ఇక్కడ సివి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ ఖచ్చితంగా జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు, జాబ్ రోల్కి తగ్గట్టు మీరు ఎడిట్ చేసి అప్లై చేయగలిగితే మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. సో చూసుకొని చేయండి, కంప్లీట్గా మర్చిపోవద్దు. ఓకే, ఇక్కడ మీ నేమ్ ఇవ్వండి, ఫుల్ నేమ్ ఇవ్వండి, ఇంటి పేరుతో సహా మీకు ఫుల్ నేమ్ ఇచ్చేయండి. ఈమెయిల్ వచ్చేసి ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్, కరెక్ట్గా ఉన్న ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. ఫోన్ నెంబర్ కూడా ప్రజెంట్ వాడుతున్న ఫోన్ నెంబర్ ఇవ్వండి. లొకేషన్ వచ్చేసి ఇండియా అని టైప్ చేయండి. కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తే ఆ కంపెనీ నేమ్ కూడా ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ లింక్స్ అని ఇస్తున్నారు చూడండి, లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అంటే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క వెబ్సైట్ ఇచ్చేయండి. ఇక్కడ మీ గిటబ్ యూఆర్ఎల్, పోర్ట్ఫోలియో ఉంటే పోర్ట్ఫోలియో కూడా ఇచ్చేయండి. అదర్ వెబ్సైట్, మీ పేరు మీద ఏదైనా వెబ్సైట్ కానీ ఉంటే అది కూడా ఇచ్చేయండి. ఓకే, అలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెఫరల్. మీరు ఏమైనా అడుగుతున్నారు, వేర్ యూ రిఫర్డ్ బై ఎనీ ఏజెన్సీ, ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ కరెంట్లీ అసోసియేటెడ్ విత్ వెలోకలైజ్. ఓకే, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిఫర్ చేస్తున్నారా, ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిఫర్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు నో అని ఇచ్చేయండి, మనం ఎవరు రిఫర్ చేయట్లేదు కాబట్టి నో అని ఇచ్చేయండి. ఇఫ్ యు ఆర్ రిఫర్డ్ బై సమ్మన్ అసోసియేటెడ్ విత్ వెలోకలైజ్ డేటా ప్లీజ్ ఎంటర్ దేర్ ఈమెయిల్ అడ్రస్ అదర్వైజ్ ఎనీ. ఓకే, మీరు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళ పేరు కానీ ఏమన్నా ఎంటర్ చేయమని అడుగుతున్నారు. సో మనకు ఎవరు లేరు కాబట్టి నాట్ అప్లికేబుల్ ఎనీ అని ఇలా చూపించినట్టు అక్కడ అప్లై చేయండి. ఓకే, అక్కడ ఇచ్చేసేయండి. తర్వాత వెలోకలైజ్ ఫ్రీలాన్సర్. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ వెలోకలైజ్ బిఫోర్. ఓకే, మీరు ఎప్పుడైనా వెలోకలైజ్తో వర్క్ చేశారా అని అడుగుతున్నారు. సో చేయకపోతే చేయలేదని ఇవ్వండి. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అసోసియేటెడ్ విత్ ఓకేటీఏ అకౌంట్. సో మనకు లేదు కాబట్టి ఇక్కడ ఇవ్వకండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే స్టార్ మెన్షన్ చేయలేదు కాబట్టి. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అని అడిగారు. ఓకే, చూడండి, హౌ డూ యూ కమ్ అక్రాస్ దిస్ జాబ్ ఆపర్చునిటీ, ప్లీజ్ లెట్ అస్ నో వేర్ డూ యూ ఫైండ్ అవుట్ అవర్ జాబ్ లెడ్ యూ టు అప్లై విత్ అస్. ఓకే, అంటే మీరు ఎక్కడ ఇచ్చారు, నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ అని ఇవ్వండి, మీరు ఇక్కడ యూట్యూబ్ అని ఇచ్చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. చూస్తుంటే ప్రాజెక్ట్ కాంపన్సేషన్ చూడండి, తెలుగు ఇండియా. ఓకేనా, పేపర్ టాస్క్. ఓకే, టాస్క్ బేస్డ్ జాబ్ అండి. చూడండి, అప్రాక్సిమేట్లీ హవర్లీ పే $2.4. ఓకే, హవర్కి $2.4 అంటే కంప్లీట్గా ఒక 200 రూపీస్ దాకా వస్తాయండి మీకు హవర్కి. ఇక టాస్క్ ఒక 5 hours చేస్తే మీకు 1000 రూపీస్ దాకా రావచ్చు. వుడ్ యూ యాక్సెప్ట్ దిస్ అని అడుగుతున్నారు. సో ఎస్ అని ఇచ్చేయండి. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా వేరే ఏమన్నా ఉంటే ఇచ్చేయండి. నాకు దాంట్లో సర్టిఫికేషన్ ఉంది, ఒక దాని సర్టిఫికేషన్ చేశాను అని అట్లాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. మ్యాక్సిమం వచ్చేసి అయితే యాడ్స్ క్వాలిటీ రేట్కి తగ్గట్టు అది చేశాను, ఒక సర్టిఫికేషన్ లాంటిది చేశాను అలాంటివి ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, యూఎస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇన్ఫర్మేషన్ అని అడిగారు. సో ఇక్కడికి వచ్చేసరికి జెండర్ ఇవ్వండి, జెండర్ వచ్చేసి మేల్ ఇచ్చేయండి. తర్వాత రేస్ అని అడిగారు, ఇక్కడ మనకు చూసినట్టయితే ఏషియన్ అని ఉంటుంది, అది ఇచ్చేయండి. తర్వాత వెటరన్ స్టేటస్, మీరు వెటరన్ అడుగుతున్నారా, వెటరన్ ఇన్ ది సెన్స్ మీరు నాట్ ఏ వెటరన్ అని ఇచ్చేసేయండి.
తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని కొట్టేయండి. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.